హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐటీ టీవీ. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ రాకెట్ అసోసియేట్స్ నుంచి పాషా గారు మనతో ఉన్నారు. పాషా గారు లాస్ట్ 10 ఇయర్స్‌గా బ్యాంక్ లోన్స్ హ్యాండిల్ చేస్తూ అన్ని రకాల లోన్స్ గురించి మనకి టిప్స్, సజెషన్స్ ఇవ్వటానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మనందరికీ ఏదో ఒక టైంలో బ్యాంక్ లోన్స్ అవసరం అవుతా ఉంటాయి. మనం బ్యాంక్ లోన్ అవసరం లేని టైంలో దాని గురించి పెద్దగా ఆలోచించం. అవసరమైన టైంలో తొందరలో కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశాలున్నాయి. ఏ బ్యాంక్ మనకి సూట్ అయిద్ది? ఏ బ్యాంక్ బెస్ట్ ఇంట్రెస్ట్ రేటు ఆఫర్ చేస్తుంది? అలాగే ఏ బ్యాంక్‌లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి మనకు ఉపయోగపడతాయి. ఇలాంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఎక్స్‌పర్ట్‌లకు మాత్రమే తెలుస్తాయి కాబట్టి పాషా గారిని ఇన్వైట్ చేశాను. హలో పాషా గారు. హాయ్ వెల్కమ్ సార్. టు ఐటీ టీవీ. సో, అయితే ఒక్కసారి మనం బ్యాంక్ లోన్స్ గురించి డీటెయిల్డ్‌గా డిస్కస్ చేయబోయే ముందు మీ రాకెట్ అసోసియేట్స్ గురించి ఒక్కసారి చెప్పండి? సార్ నా పేరు ఎండి పాషా అండి. నేను గత 10 సంవత్సరాల నుంచి ఈ బ్యాంకింగ్ సెక్టర్‌లో, ఈ లోన్ సెక్టర్‌లో నేను ఉన్నాను. ఈ 10 సంవత్సరాల నుంచి నేను ప్రతి డిపార్ట్‌మెంట్‌లో గూడా నాకు ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంది. దాంట్లో పర్సనల్ లోన్ గానివ్వండి, బిజినెస్ లోన్ గానివ్వండి, తర్వాత హోమ్ లోన్ గానివ్వండి, మార్ట్‌గేజ్ లోన్ గానివ్వండి, ఎడ్యుకేషన్ లోన్ గానివ్వండి, ఇలా నేను మోర్ దెన్ ఒక 10 సెక్టార్‌లో 10 ఇయర్స్ నుంచి నేను సర్వీస్ అనేది మొత్తము పాన్ ఇండియా మొత్తం ఇవ్వడం జరిగింది. సో, ఇప్పుడు ఓన్లీ హైదరాబాద్ గాకుండా పాన్ ఇండియా నుంచి ఎక్కడ ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అయినా మీరు లోన్ సపోర్ట్ చేయగలరు. యెస్ సార్. పాన్ ఇండియా మొత్తంలో గూడా మా స్ట్రాంగ్ టీమ్ ఉంది. మేము సపోర్ట్ చేయగలుగుతాము. కస్టమర్‌కి ఎండ్ టు ఎండ్ మొత్తం గూడా ప్రాసెస్ అనేది మేము దగ్గరుండి చూసుకుంటాము. బెస్ట్ సర్వీస్ అనేది ఇస్తాము. అయితే ఏ ఏ లోన్స్ హ్యాండిల్ చేస్తారు మీరు? సార్ మేము ముఖ్యంగా పాన్ ఇండియా మొత్తంలో గూడా పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, హోమ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ అండ్ కార్ లోన్, మార్ట్‌గేజ్ లోన్, ఇలా మా సర్వీస్ అనేది మేము బెస్ట్‌గా ఇస్తాం సార్. సో, ఆల్‌మోస్ట్ ఆల్ అన్ని లోన్స్ హ్యాండిల్ చేస్తారు. యాహ్! ఏ ఏ బ్యాంక్స్ త్రూ హ్యాండిల్ చేస్తారు? సార్ అంటే ఇప్పుడు మీరు ఏ బ్యాంక్స్ సజెస్ట్ చేస్తారు? మార్కెట్‌లో మనకి అప్రాక్స్ ఒక 36 ప్లస్ బ్యాంక్స్ ఉన్నాయి. అయితే మేము ఇవన్నిటితో గూడా మేము ఛానల్ పార్ట్నర్‌గా ఉన్నాము. ఎందుకంటే ఒక కస్టమర్‌కి అతని ప్రొఫైల్ ఆధారంగా, అతని యొక్క సాలరీ ఆధారంగా, అతని యొక్క బిజినెస్ ఆధారంగా మనకి ఈ బ్యాంక్స్‌లో మనది లోన్స్ అనేది సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందు గురించే మేము ఇన్ని బ్యాంక్స్‌తోని ఛానల్ పార్ట్నర్‌గా ఉన్నాము. అయితే బెస్ట్ ఉన్న ఒక 2, 3 బ్యాంకులు, 4 బ్యాంకులు, 5 బ్యాంకుల నుంచి సజెస్ట్ చేయకుండా ఇన్ని 36 బ్యాంక్స్‌తో అసోసియేట్ అవ్వాల్సిన అవసరం? యెస్ సార్. దీంట్లో డిపెండెడ్ కస్టమర్ సార్. ఎందుకంటే కొన్ని బ్యాంక్స్ అనేది సాలరీ తక్కువుంటే చేయవు. కొన్ని బ్యాంక్స్ సిబిల్ తక్కువున్నా చేయవు. కొన్ని బ్యాంక్స్ ఎలా ఉంటాయంటే కస్టమర్ తొందరగా క్లోజ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ దానిలో పాసిబుల్ కాదు. అలా కస్టమర్‌కి బెనిఫిట్స్ ఎక్కువగా ఇవ్వడానికి మేము ఆలోచించి మార్కెట్‌లో ఉన్న ప్రతి బ్యాంకుతో గూడా మేము అసోసియేట్ అయినాము. కస్టమర్‌కి మంచి బెనిఫిట్ ఇవ్వడమే మా యొక్క లక్ష్యం. అతనికి మంచి ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ గూడా హ్మ్. ఈజీగా ఉండే విధంగా కస్టమర్‌కి ఎటువంటి చార్జెస్ అనేది ఎక్కువగా ఉండకుండా మా టీమ్ గాని, మేము గాని మంచి సర్వీస్ అనేది ఇవ్వడమే మా మా యొక్క లక్ష్యం అండి. అంటే ఒక్కొక్కళ్ళ సినారియో ఒకలాగా ఉండిద్ది కాబట్టి వాళ్ళకి బెస్ట్ సూటబుల్ బ్యాంక్ సజెస్ట్ చేయడానికి వీలుగా ఉండిద్ది కాబట్టి ఈ 36 బ్యాంక్స్ నుంచి మీరు అసోసియేట్ అయ్యున్నారు. అయితే ఒక కస్టమర్ డైరెక్ట్‌గా బ్యాంక్ త్రూ ఎళ్లి లోన్ తీసుకోవటంలో లేదా ఇప్పుడు మీలాగా ఛానల్ పార్ట్నర్ దగ్గరకు వచ్చి లోన్ కోసం అప్రోచ్ అవ్వటంలో ఏం డిఫరెన్స్ ఉండిద్ది? ఎక్కడ ఏ అడ్వాంటేజ్ ఉండిద్ది? ఎక్కడ ఏ డిసడ్వాంటేజ్ ఉంది? మా త్రూ ఏంటంటే ఎవ్రీ మంత్ అనేది మేము ఒక బిగ్ టార్గెట్ అనేది చేస్తాము. అంటే కొన్ని అప్రాక్స్ ఒక 2000-3000 సీఆర్ బిజినెస్ చేస్తాము కాబట్టి, మా దగ్గర మంచి ఆఫర్స్ అనేది కస్టమర్‌కు ఉంటాయి. అక్కడ మాకి ప్రాసెసింగ్ ఫీస్ గురించి గానియండి, రేట్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి గానియండి, డీవియేషన్ అనేది కస్టమర్‌కి మేము ఇవ్వగలుగుతాము. ఆ త్రూ కస్టమర్‌కి మంచి బెనిఫిట్ అనేది జరుగుతుంది. రెండోది ఏమన్నా పెండింగ్స్ వచ్చిన కస్టమర్‌కి డాక్యుమెంట్స్ త్రూ పెండింగ్స్ వచ్చినా గూడా, లేదంటే ఏమైనా సిబిల్ ఇష్యూస్ ఉన్నా గూడా, మేము కస్టమర్‌కి ఎండ్ టు ఎండ్ అనేది ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. కస్టమర్‌కి మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. కస్టమర్‌కి ఆహ్, అంటే బెనిఫిట్స్ ఎక్కువగా వచ్చే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేసి, అతని యొక్క టైమ్‌ని మేము సేవ్ చేస్తాము. అంటే డైరెక్ట్‌గా బ్యాంక్‌కెళ్ళినప్పుడు వాళ్ళు ఎలిజిబుల్లా? కాదా? చూసి పంపించేస్తారు గానీ, ఇంకొక సలహా ఇవ్వాలంటే వాళ్ళకి ఛాలెంజ్ అక్కడ. యాహ్! యాక్చువల్‌గా సార్ బ్యాంక్‌లో ఎలా ఉంటుందంటే, ఒక బ్యాంక్‌కి కస్టమర్ ఎళ్లారనుకోండి, అదే బ్యాంక్‌లో తీసుకోవాలన్నట్టుగా వాళ్ళు చూస్తారు. ఆ కస్టమర్ సైడ్‌కు అంటే బెనిఫిట్ లేకున్నా, ఒకవేళ అధిక చార్జెస్ ఉన్నా గూడా వాళ్ళు అదే బ్యాంక్‌లో చేయాలనేది వాళ్ళ యొక్క మోటో ఉంటుంది. కానీ మేమెలా చేస్తామంటే, కస్టమర్‌కి బెనిఫిట్ అనేది
ఏ బ్యాంక్‌లో వస్తుంది, కస్టమర్ సాలరీ పరంగా, కస్టమర్ కంపెనీ పరంగా, ఏ ఎక్కడ మంచి బెనిఫిట్ వస్తుందన్నది, కస్టమర్ యొక్క థింకింగ్ ఎలా ఉంది. అంటే కొంతమంది కస్టమర్ తొందరగా క్లోజ్ చేయాలనుకుంటారు. ఒక 1 ఇయర్ లోపే క్లోజ్ చేయాలనుకుంటారు. లేదంటే ఒక 2 ఇయర్స్ లోపు క్లోజ్ చేయాలనుకుంటారు. కొంతమంది పార్షియల్ పేమెంట్ అడుగుతారు. అలాంటి కస్టమర్స్‌కి మేము ఇవి అన్ని బ్యాంక్స్ అనేది ఇవ్వవు. కొన్ని బ్యాంక్స్ మాత్రమే ఇస్తావి. దాంట్లో అతని యొక్క ఆలోచన ప్రకారంగా, అతని యొక్క ప్లానింగ్ ప్రకారంగా మేమనేది మంచిగా సజెషన్ చేసి కస్టమర్‌కి లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లోన్ ఇవ్వడమే కాకుండా తర్వాత వచ్చిన ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మేము ఎండ్ టు ఎండ్ అనేది కస్టమర్‌కి సపోర్ట్ ఇస్తాము. దాని త్రూ మాకు ఇప్పటికి నేను కొన్ని వేల మందికి లోన్స్ అనేది చేపియడం జరిగింది. మా యొక్క అందరి కస్టమర్స్ గాని, వాళ్ళందరూ గూడా వాళ్ళ యొక్క సర్కిల్ అందరూ గూడా మాకే ఇవ్వడం జరుగుతది. అయితే బ్యాంక్‌కి డైరెక్ట్‌గా ఎళ్ళడం కంటే ఛానల్ పార్ట్నర్ త్రూ మీకు ఎక్కువ ఆఫర్స్ వచ్చే అవకాశం ఉందంటారు. యాహ్! సార్. పాసిబిలిటీ అయితే ఉంది. ఉంది. సో, కొంతమంది ఏమనుకుంటారంటే ఛానల్ పార్ట్నర్స్ త్రూ ఎళ్తే ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉండిద్దేమో అన్న అది ఎంతవరకు నిజం? ఎంతవరకు అపోహ? యాహ్! సార్. ఇప్పుడు కస్టమర్ ఎలా ఆలోచిస్తారంటే, కస్టమర్ బ్యాంక్ అంటే సెక్యూర్‌గా ఉంటుంది అని జెప్పి అలా ఆలోచిస్తారు. కాకుంటే ఏందంటే ఇదొక అపోహ మాత్రం ఉంది. వీళ్ళు ఛానల్ పార్ట్నర్ గదా! వీళ్ళు మా దగ్గర ఎక్కువగా అమౌంట్ తీసుకుంటారు. లేదంటే ఫిజికల్‌గా అమౌంట్ తీసుకుంటారనే ఆలోచన గూడా ఇదుంది. ఇది అపోహ ఉంది సార్. మార్కెట్‌లో గూడా ఉంది. కానీ అలా ఏమి ఉండదు. మేము బ్యాంక్‌లో చాలా బల్క్‌గా మేమన్నది లోన్స్ అనేది ఇవ్వడం వల్ల కస్టమర్‌కి మా త్రూ గూడా మేము బెనిఫిట్స్ అనేది ఇస్తాము. కస్టమర్‌కి ఒకవేళ లోన్స్ అనేది మోర్ దెన్ ఎలిజిబిలిటీ గురించి కావాలన్నా గూడా మేము దాన్ని గూడా కస్టమర్‌కి మేము ఎలా తీసుకోవాలి అనేది గూడా మంచిగా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాము. ఇదే గాకుండా కస్టమర్‌కి సర్కిల్‌లో గనక ఎవరైనా లోన్ గురించి పర్సనల్ లోనే గాకుండా ఎనీ లోన్‌కు సంబంధించిన ఎటువంటి డౌట్స్ అయినా గూడా మనకి అప్రోచ్ కావచ్చు. మనం మంచి గైడెన్స్ ఇస్తాము. దీని త్రూ కస్టమర్‌కి మంచి అవకాశం గూడా మేము ఇస్తున్నాం ఇన్‌కమ్ సోర్స్. మా త్రూ గనక ఎవరైనా అసోసియేట్ అయితే గనక మేము వాళ్ళకి లోన్ చేయించడమే గాకుండా మా త్రూ వాళ్ళకి మంచి ఇన్‌కమ్ సోర్స్ అండ్ గిఫ్ట్ గూడా ఇస్తాము. అయితే కొంతమందికి డాక్యుమెంట్స్‌లో కొంత ఛాలెంజ్ ఉండిద్ది. అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్‌గా ఉండవు. అలాంటి సందర్భాల్లో మీరు ఎలా హ్యాండిల్ జేస్తారు? వాళ్ళకి ఎలా హెల్ప్ చేయగలుగుతారు? సార్, యాక్చువల్‌గా కస్టమర్ ఒక లోన్ అనేది తీసుకునేటప్పుడు అది ఏ లోన్ తీసుకుంటున్నాడు? పర్సనల్ లోనా? బిజినెస్ లోనా? హోమ్ లోనా? పర్సనల్ లోన్‌లో 3 డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి నార్మల్‌గా కస్టమర్ దగ్గర అవి ఉంటాయి. అవి లేకుంటే కస్టమర్ మేమే చెప్తాము. ఇది ఎలా తీసుకోవాలి? ఎక్కడికెళ్ళాలి? అనేది మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ఇప్పుడు మనకి హోమ్ లోన్‌లో ఎక్కువగా మనకి డాక్యుమెంట్స్ అవసరం ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ప్రాపర్టీ సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది చాలా ఉంటాయి. కాబట్టి దాంట్లో కస్టమర్‌కి గైడెన్స్ ఉండదు. అప్పుడు మేము క్లియర్‌గా గైడెన్స్ ఇస్తాము. ఈ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉంటుంది? ఎవరిని అప్రోచ్ కావాలి? ఆహ్, కస్టమర్ గనక ఇంకా సపోర్ట్ కావాలనుకుంటే గూడా మా టీమ్ త్రూ గూడా మేము వెళ్లి గూడా కస్టమర్‌కి అతని దగ్గరుండి గూడా మేము చేపిస్తాము. మా సపోర్ట్ ఫుల్‌ఫిల్‌గా ఉంటుంది సార్. సో, డాక్యుమెంట్స్ తర్వాత నెక్స్ట్ ఛాలెంజ్ సిబిల్ దగ్గర. కొంతమంది సిబిల్ ప్రాపర్‌గా మెయింటైన్ చేయగలుగుతారు. కొంతమందిది కొన్ని కొన్ని కారణాల వల్ల అటు ఇటు ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. సో, అలాంటి సందర్భాన్ని మీరు అయితే ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు? యాహ్! సార్. యాక్చువల్‌గా మనకి ఇప్పుడు సిబిల్ అనేది సార్ దీంట్లో వెరీ గుడ్ స్కోర్ అనేది 800 ఉంటే మనకి వెరీ గుడ్ స్కోర్. 800 కంటే మనకి తక్కువగా ఉంటే 750 అలా ఉంటే ఇది గుడ్ స్కోర్. 750 కంటే ఇంకా తక్కువగా ఉంటే 700 ఉంటే ఇది నార్మల్ గుడ్ స్కోర్ సార్. యావరేజ్ గుడ్ స్కోర్. దానికంటే తక్కువ ఉంటే ఇది బ్యాడ్ స్కోర్. కొంతమంది కస్టమర్స్‌కి ఎలా ఉంటారంటే అతను ఏదో ఒక యాప్‌లో లోన్ తీసుకుంటారు. దాని తర్వాత దాంట్లో వాళ్ళు కొద్దిగా చార్జెస్ అనేది ఎక్కువగా వేయడం వల్ల అతను కట్టలేడు. తెలియదు అతను యాక్చువల్‌గా. దానివల్ల అతని సిబిల్ అనేది డౌన్ అయిపోతా ఉంటది. కస్టమర్‌కి అర్థం కాదు. కస్టమర్ ఎప్పుడైతే లోన్‌కొస్తాడో అప్పుడు మాత్రమే కస్టమర్‌కి అర్థమైతది. నా సిబిల్ ఎందుకు ఈ విధంగా డౌన్ అయింది అని అనుకుంటాడు. మేము అది సిబిల్ కస్టమర్‌కి క్లియర్‌గా చూసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. సార్, మీకు దీనివల్ల మీ సిబిల్ అనేది డౌన్ అయితుంది. మీరు ఇమ్మీడియేట్‌లీ దీన్ని పేమెంట్ చేయండి. ఇక్కడ మీ లోన్ అనేది ఓడ్యూ కనబడుతుంది. కాబట్టి మీరు దీన్ని క్లోజ్ చేశారంటే వాళ్ళు ఎన్ఓసి ఇస్తారు. ఈ ఎన్ఓసి ఇస్తే మీరు మాకు సబ్మిట్ చేస్తే మేమనేది మీకు సిబిల్‌లోకెళ్ళి ఇది తీసేస్తాము. ఇలా మేము కస్టమర్‌కి ఎండ్ టు ఎండ్ సిబిల్ బ్యాడ్‌గున్నా గూడా ఎలాంటి సూచనలు గూడా ఇస్తాము. ఇది ఎలా అయితే బాగుంటుంది. కొంతమంది తెలియక మల్టిపుల్‌గా గూడా లాగిన్ జేస్తారు. ఏ యాప్ పడితే ఆ యాప్‌లోనే లాగిన్ జేస్తారు. చూసుకుంటారు నా సిబిల్ స్కోర్ ఎంతుంది? నాకెంత లోన్ వస్తుందని ఉట్టిగా మజాక్ గూడా చేస్తూనే ఉంటాంటారు. ఇలా ఎప్పుడు గాని మనం చేయొద్దు. ఇలా చేయడం వల్ల సిబిల్ స్కోర్ అనేది డౌన్ అయితా ఉంటది. ఒక్కసారి మనము లాగిన్ చేశామంటే ఏదైనా పోర్టల్‌లో లాగిన్ చేశామంటే అది మల్టిపుల్‌గా లాగిన్ అయిపోతూనే ఉంటా ఉంటది. ఒకసారి లాగిన్ చేస్తే మనకి సిబిల్ స్కోర్ అనేది 20 పాయింట్స్ అనేది తగ్గిపోతాయి. అలా కస్టమర్ అనుకుంటాడు ఒకటే దాంట్లో నేను లాగిన్ చేశాను కదా అనుకుంటాడు. కానీ ఇక్కడ ఏమైతుందంటే
ఆ 1 నుంచి వాళ్ళు 4, 5, 6 ఆటోమేటిక్‌గా చేయడం వల్ల ఒకటేసారి మనకి 50-100 సిబిల్ స్కోర్ అనేది తగ్గడం అనేది జరుగుతుంది. అట్లా చేయటం వల్ల వాళ్ళకేంటి అడ్వాంటేజ్? అంటే సార్ ఎందుకు చేస్తారు అట్లా? ఎందుకు చేస్తారంటే వాళ్ళు ఈ కస్టమర్‌కి ఒక బ్యాంక్‌లో రావట్లేదు. ఎలిజిబిలిటీ రావట్లేదు. ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా వస్తుందని చెప్పేసి ఇంకో బ్యాంక్‌లో కూడా చేయడం జరుగుతుంది. ఇది వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ లేకపోవడం వల్ల, అనుభవం లేకపోవడం వల్ల ఇది వాళ్ళు నష్టపోతారు. కాబట్టి కంపల్సరీగా ఒక ఫినాన్స్‌లో లోన్స్ తీసుకునే ముందు మంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్ మాత్రమే ఎన్నుకొని, అది ఎనీ లోన్ అయినా కూడా ఎన్నుకొని అతని త్రూ వెళ్ళడమే మంచిదని నా యొక్క అభిప్రాయం. అయితే సిబిల్ చెక్ చేసుకోవడానికి ఒక మంచి మార్గం ఏంటి? ఇప్పుడు ఇట్లాగా పోర్టల్స్‌లో చెక్ చేసుకునేటప్పుడు ప్రతిసారి చెక్ చేసుకుందాం అనుకున్న సారల్లా కొన్ని పాయింట్స్ తగ్గిపోతా ఉంటాయి. యాహ్! సో, సిబిల్‌ని ఎప్పుడు చెక్ చేసుకోవాలి? ఎట్లా చెక్ చేసుకుంటే బెస్ట్ థింగ్ అయిద్ది? మనకి సిబిల్ చెక్ జేసుకోవాలంటే సార్ సిబిల్.com అని జెప్పి ఒక వెబ్‌సైట్ ఉంది. అది మనకి పెయిడ్ వెర్షన్. ఇప్పుడు కస్టమర్ ఎలా అంటే ఫ్రీ వెర్షన్‌కెళ్ళిపోతారు నార్మల్‌గా. ఈ ఫ్రీ వెర్షన్‌కెళ్ళిపోయి సిబిల్ చెక్ జేసుకుంటారు. అది సిబిల్ కాదు. దాన్ని క్రెడిట్ స్కోర్ అంటారు. క్రెడిట్ స్కోర్ అనేది మనకి బ్యాంకింగ్ సెక్టార్‌లో దాన్ని పట్టించుకోరు. ఓన్లీ ఫర్ సిబిల్ మాత్రమే పట్టించుకుంటారు. దీంట్లో కూడా వెర్షన్స్ ఉంటాయి. నంబర్ 1 వెర్షన్, నంబర్ 2 వెర్షన్, నంబర్ 3 వెర్షన్స్ ఉంటాయి. ఇది కావాలంటే ఇది పెయిడ్ వెర్షన్‌లో మాత్రమే దొరుకుతది. దాంట్లో మనకు మినిమమ్ ₹500 చార్జ్ చేస్తారు సిబిల్.comలో. అల్లకెళ్ళి మనం లాగిన్ అయ్యి దాంట్లో ప్యాకేజెస్ కూడా ఉంటాయి. 1 ఇయర్ ప్యాకేజెస్ ఉంటుంది. 6 మంత్ ప్యాకేజెస్ ఉంటుంది. దాంట్లో చూసుకొని మనం ఎప్పటికప్పుడు మన సిబిల్ అనేది ఎవరైనా లాగిన్ చేస్తారా? చేస్తే కూడా దాంట్లో మనకి ఎంక్వైరీ అనేది కనబడుతది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ సిబిల్.comలోకెళ్ళి వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే మనకి ఎవరైనా మనకి ఫ్రాడ్ చేసినా కూడా మనకి ఇమ్మీడియేట్‌గా దాంట్లో తెలిసిపోతది. నాకిది నేను ఇయ్యకుంటే ఎట్లా లాగిన్ అయింది ఫైలు. ఇది ఎట్లా వచ్చిందని కూడా మనం ట్రాక్ చేయొచ్చు దాని త్రూ. సో, మనం ఆన్‌లైన్‌లో రకరకాల యాడ్స్ చూస్తూ ఉంటాం. చెక్ యువర్ సిబిల్ స్కోర్ అని చెప్పేసి యాడ్స్ వస్తా ఉంటాయి. లేదా కొన్ని పోర్టల్స్ త్రూ మనం వెళ్తాం. అదంతా సిబిల్ స్కోర్ కాదు. అదంతా క్రెడిట్ స్కోర్. క్రెడిట్ స్కోర్ సార్. యెస్ సార్. ఏంటి మేజర్ డిఫరెన్స్ క్రెడిట్ స్కోర్‌కి, క్రెడిట్ సిబిల్ స్కోర్ స్కోర్? అనేది సార్ మనం క్రెడిట్ కార్డ్స్ వాడితే దాని క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్‌మెంట్ అయితది. సిబిల్ స్కోర్ అనేది ఓన్లీ లోన్స్‌కు సంబంధించింది. ఆ లోన్స్ కస్టమర్ పాన్ కార్డ్ ఎప్పుడైతే తీసుకుంటాడో అప్పటినుంచి కస్టమరు అతను లోన్స్‌కెళ్తారు కదా! అప్పటి వరకు దాని స్కోర్ అనేది జనరేట్ అయితది. ఒక్కసారి పాన్ కార్డ్ అనేది కస్టమర్‌కి ఇష్యూ అయితే ఆయన సిబిల్ స్కోర్ అనేది -1 ఉంటది. దాని తర్వాత కస్టమర్ ఎప్పుడైనా లోన్ గాని, క్రెడిట్ కార్డ్ గాని తీసుకున్నప్పుడు మాత్రం జీరోకెళ్తది. అతను పేమెంట్ చేస్తుంటే ఒక 6 మంత్, 8 మంత్స్, 7 మంత్ ఇట్లా పేమెంట్ చేస్తుంటే సిబిల్ స్కోర్ అనేది 700, 800 ఇట్లా పెరుగుతా ఉంటది. అయితే కాబట్టి మనకి నార్మల్ తెలిసి తెలియకుండా ఎక్కడ కూడా యాప్‌లో గాని, ఆన్‌లైన్‌లో గాని లాగిన్ కావద్దు. ఒక ప్రాపర్ గైడెన్స్‌తోని ఒక ఫినాన్స్‌కి సంబంధించిన ఒక ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్‌తోని మాత్రమే వెళ్లి లోన్స్ అనేది తీసుకోవడం అనేది చాలా మంచిది సార్. అయితే మేజర్‌గా లోన్స్ తీసుకునేటప్పుడు ఏ లోన్స్‌లో ఎలాంటి మిస్టేక్స్ చేస్తా ఉన్నారు? కస్టమర్స్ ఎలా చూస్తున్నారంటే ఎవరు కాల్ చేసి లోన్ ఇస్తామన్నా కూడా వెళ్తున్నారు. అది ఈస్ ద డేంజర్ జోన్ సార్. ఎందుకంటే నార్మల్ కాల్ వస్తది. వాళ్ళు ఫ్రాడ్ చెప్తున్నారో, లేకుంటే బెనిఫిట్స్ అని చెప్తున్నారు. మేము ఫ్రీ ఇస్తామని చెప్తారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు ఇంత తక్కువ వస్తుందని చెప్తే కస్టమర్ దానికి నాకు తక్కువ వస్తుందని వెళ్ళిపోతున్నారు. దానివల్ల మళ్ళీ కస్టమర్‌కి ఆ రేట్ రాకపోవడం, దానివల్ల అలా మోసపోతున్నారు. అలా కాకుండా ఒక సరైన గైడెన్సీ ఉన్న వ్యక్తి దగ్గరికెళ్ళి, ఎక్స్‌పీరియన్స్ ఉన్న వ్యక్తికెళ్ళి, మీరు గనక మీ యొక్క కంపెనీ, మీ యొక్క సాలరీ, మీకెంత లోనొస్తది, కరెక్ట్‌గా తెలుసుకొని లాగిన్ చేస్తేనే కస్టమర్‌కి మంచి బెనిఫిట్ అనేది జరుగుతది. అంటే ముందు చెప్పేటప్పుడు సహజంగా ఎనీ లోన్ కాల్ వచ్చినప్పుడు ఎవరికన్నా లోన్ అవసరం ఉంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తారని అడుగుతారు. సో, జనరల్‌గా అటుపక్క నుంచి అది దట్ డిపెండ్స్ ఆన్ లోన్ టైపు, అమౌంట్ రిక్వైర్మెంటు అలాగే బ్యాంక్‌ని బట్టి లాగిన్ చేసిన తర్వాత చెప్తామని లాంటి సమాధానం వస్తది. ఒక్కొక్కసారి ఈ రేంజ్ అని చెప్పేసి రేంజ్ చేస్తారు. ముందు చెప్పినట్లే తర్వాత ఉండకపోవచ్చంటారు. యెస్ సార్. యాక్చువల్‌గా సార్ ఇది కొద్దిగా డీప్ సబ్జెక్టు. ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టార్‌లో ఎలా ఉంటుందంటే ఒకటి కంపెనీ వైస్‌గా ఒకటి ఉంటుంది. తర్వాత సాలరీ వైస్‌గా ఒకటుంటుంది. సిబిల్ వైస్‌గా ఒకటుంటుంది. ఈ మూడిట్లో ఏదైతే బెస్ట్‌గా ఉంటుందో వాళ్ళకి డీవియేషన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళకు బెస్ట్ రేట్ అనేది ఎక్కువగా వస్తుంది. అయితే కస్టమర్‌కి ఆహ్, వీళ్ళు బ్యాంక్‌లో ఉన్న స్టార్టింగ్ రేట్ చెప్తారు. ఇప్పుడు పర్సనల్‌లో ఉన్న స్టార్టింగ్ రేట్ 10.25 ఉంది. ప్రతి కస్టమర్‌కి అదే చెప్తారు. సార్ మా బ్యాంకింగ్‌లో 10.25 ఉంది. అంటే కస్టమర్ ఏమనుకుంటాడు, ఇది నాకే వస్తుందేమో అనుకుంటాడు 10.25 అని చెప్పి అనుకోని కస్టమర్ అనేది డాక్యుమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. మేము అలా కాకుండా కస్టమర్‌కి సార్ ఇది బ్యాంకింగ్‌లో ఉన్న స్టార్టింగ్ రేటు. మీకు ఈ రేట్ అనేది వస్తుందా రాదా అన్నది మీ యొక్క డాక్యుమెంట్స్, మీ యొక్క సిబిల్, మీ యొక్క కంపెనీ, మీరు తీసుకునే లోన్ అమౌంట్ మీద ఆధారపడి ఉంటది. ఎందుకంటే కస్టమర్‌కి సిబిల్‌లో కూడా ప్రాబ్లమ్ ఉండొచ్చు. దాని త్రూ మంచి కంపెనీ అయినా కూడా సిబిల్‌లో ప్రాబ్లమ్ ఉన్నా కూడా లోన్ రాదు కస్టమర్‌కి.
కాబట్టి మేము కస్టమర్‌కి సరైన గైడెన్స్ ఇస్తాము. ఇచ్చి సార్ మీకు ఇంతవరకు మాత్రమే లోన్ వస్తది. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌కి మాత్రమే లోన్ వస్తది అని కరెక్ట్ గైడెన్స్ ఇచ్చి మాత్రమే మేము లోన్ అనేది ప్రాసెస్ చేస్తాం సార్. ఇది బాగా ఫ్రాడింగ్ అనేది బాగా జరుగుతుంది బయట మార్కెట్‌లో. ఎనీ లోన్ కావాలన్నప్పుడు ఆ లోన్ మీద నాలెడ్జ్ పెంచుకొని ఏదైతే మనకి బెస్ట్ సూటబుల్ అనే నాలెడ్జ్ ఎట్లా పెంచుకోవడానికి స్కోప్ ఉంది? డెసిషన్ తీసుకోవడానికి ఈజీ అవ్వాలంటే? యాహ్! సార్. యాక్చువల్‌గా సార్ ఇది లోన్స్ ఫీల్డ్ అనేది ఒక సముద్రం సార్. ఈ సముద్రంలో కస్టమర్ అన్ని బ్యాంక్స్ వెతకాలంటే వెతకలేడు. ఎందుకంటే ఇప్పుడు ఒక 40 బ్యాంక్స్ ఉన్నాయి. 40 బ్యాంక్స్‌కెళ్ళి ఒక కస్టమర్ లోన్ ప్రతి బ్యాంక్‌లో నా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతుంది? నాకు ప్రాసెసింగ్ ఫీజ్ ఎంత ఎంత పడుతుంది? నాకు ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి? వెతకాలంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. ఎందుకంటే టైం అనేది అందరి దగ్గర కూడా చాలా బిజీ పర్సన్స్ అయిపోయారు. కాబట్టి ఒక ఫినాన్షియల్ సంబంధించిన ఒక ఎక్స్‌పర్ట్ మాత్రమే ప్రతి ఒక్కరు ఎంచుకోవాలి. ఎంచుకొని అతను చెప్పిన విధంగా బెనిఫిట్స్ అనేది కస్టమర్ యొక్క ఆలోచన పరంగా అతను ఎప్పుడు క్లోజ్ చేసుకుంటాడు? అతను దేనికి అమౌంట్ ఖర్చు పెడుతున్నాడు? మళ్ళీ రీపేమెంట్ ఎలా చేయాలి? పార్షియల్ పేమెంట్ ఉందా లేదా? క్లోజింగ్ ఎప్పుడు చేసుకుంటారు? దాని తర్వాత అతను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు? ఆయన చార్జెస్ ఎంత తక్కువగా వస్తున్నాయి? ఎలాంటి బెనిఫిట్స్ అనేది ఎక్కువగా కస్టమర్‌కి అని ఇవన్నీ మేము ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం కస్టమర్‌కి. ఎక్స్‌ప్లెయిన్ చేసి కస్టమర్‌కి మేము ప్రాసెస్ అనేది చేస్తాం సార్. సో ఫైనల్‌గా లోన్స్ విషయంలో మీరిచ్చే సలహాలు? సార్ ఈ లోన్స్ విషయంలో ఒక కుటుంబంలో ప్రతి వ్యక్తి సార్ లోన్ అనేది మనం చేస్తాము. ఒక కుటుంబంలో ఒక పర్సన్ సాలరీగా ఉండొచ్చు. ఒక పర్సన్ బిజినెస్ చేయొచ్చు. ఇలా ప్రతి ఒక పర్సన్‌కి ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు. ఒక పర్సన్స్‌కి హోమ్ లోన్ కావచ్చు. ఇలా అన్ని లోన్స్ అనేది కస్టమర్‌కి తీసుకుంటారు. కాబట్టి ప్రతి కస్టమర్ ఏంటంటే ఒక మంచి ఫినాన్షియల్ సంబంధించిన అంటే మాలాంటి పర్సన్స్‌ని మీరు అప్రోచ్ అయితే గనక మేము బెనిఫిట్స్ అనేది ప్రాపర్‌గా గైడ్ చేస్తాము. కస్టమర్‌కి సర్విస్ అనేది ఎండ్ టు ఎండ్ ఎలా జరుగుతుంది? ఏంటిదనేది ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. దానివల్ల కస్టమర్‌కి ఏంటంటే ఈ లోన్ అనేది ప్రాపర్‌గా ఈజీ వేలో వచ్చేస్తది. ఇప్పుడు ఒకవేళ కస్టమర్‌కి అలా గాకుండా వేరే అప్రోచ్ అయ్యారనుకోండి, లోన్ మధ్యలో ఆగిపోతే కస్టమర్ ఏదైతే ప్లానింగ్ ఉందో అదంతా డిస్టర్బెన్స్ అయితది. కాబట్టి కస్టమర్‌కి ఈ ఆఫర్‌లు చూసుకోకుండా, బయటికి వచ్చిన కాల్స్ గనుక రిసీవ్ చేసుకోకుండా, ఒక మంచి ఒక పర్సన్‌ని, ఎక్స్‌పర్ట్‌ని ఉంచుకుంటే ప్రతి లోన్‌లో అతని సహాయం అనేది చేస్తాడు. అది పర్సనల్ లోన్ గావచ్చు, బిజినెస్ లోన్ గావచ్చు, ఎడ్యుకేషన్ లోన్ గావచ్చు, హోమ్ లోన్ గావచ్చు. ఇలా అన్ని సెక్టార్స్ లోన్స్ అనేది అతను గైడెన్స్ ఆధారంగా వెళ్ళాలనేది నా యొక్క అభిప్రాయం. ఈ మెసేజ్‌లు, ఈ ఫోన్‌లనేది అవాయిడ్ చేస్తే బెస్ట్ సార్. కొంతమంది లింక్స్ గూడా పంపిస్తారు. ఆ లింక్స్ గూడా ఎప్పుడు గూడా మనం ప్రెస్ చేయొద్దు. ఆ లింక్స్ ప్రెస్ చేయడం వల్ల గూడా ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ గాని ఇవన్నీ గూడా హ్యాక్ చేయడం జరుగుతుంది. కాబట్టి అలా కాకుండా ఒక నమ్మకమైన వ్యక్తితోనే లోన్స్‌కి వెళ్ళడం అనేది ఒక ముఖ్యమైనది అని నేను భావిస్తున్నాను సార్. నా సబ్స్క్రైబర్స్‌లో ఇంకా ఏదైనా ఫర్దర్ డౌట్స్ ఉంటాయి. అంటే మనం సబ్జెక్ట్ ఇన్ డెప్త్‌కి వెళ్ళలేదు. ఈచ్ లోన్ అనే దాని గురించి మనం డీటెయిల్డ్‌గా ఫ్యూచర్‌లో ఇన్ఫర్మేషన్ ఇద్దాం. సో యెస్ సార్. నేను తప్పకుండా. మిమ్మల్ని తప్పకుండా అప్రోచ్ అవుతాను. అయితే ఏదైనా పర్సనల్‌గా మీ దగ్గర డౌట్స్ క్లారిఫై చేసుకోవాలంటే మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అవ్వటానికి అవకాశం ఉంది? యెస్ సార్. మీరు ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న ప్రతి లోన్ అనేది మేము చేస్తాము. పాన్ ఇండియా మొత్తంలో గూడా చేస్తాము గాబట్టి, మీకు లోన్ తీసుకోకున్నా గూడా లోన్ గురించి మీరు వెళ్ళాలనుకునే వాళ్ళు, అంటే ఈ ప్లానింగ్ చేసుకునే వాళ్ళు, ఏ విధంగా ప్లానింగ్ జేసుకోవాలి అనే వాళ్ళు గూడా మాకు మీరు అప్రోచ్ కండి. మా యొక్క ఫోన్ నంబర్ మీకు చెప్తాము. మా యొక్క వెబ్‌సైట్ గూడా ఉంది. ఆ వెబ్‌సైట్ త్రూ గూడా మీరు మాకు అప్రోచ్ కావచ్చు. ఒక మంచి గైడెన్స్ అనేది మేమిచ్చి కస్టమర్‌కి ఎండ్ టు ఎండ్ సర్విస్ అనేది కూడా మేము ఇస్తాము. కస్టమర్ యొక్క బెనిఫిట్స్ ఇవ్వడమే మా యొక్క ముఖ్య ఉద్దేశ్యం. కస్టమర్‌కి బెస్ట్ సర్విస్ ఇవ్వడమే మా యొక్క ముఖ్య ఉద్దేశ్యం. కాబట్టి కస్టమర్‌కి మనకి ఇన్‌కమ్ సోర్స్ కూడా సంపాదించుకోవడానికి కూడా మేమొక మంచి స్కీమ్ గూడా పెట్టాము. అది మీరు నన్ను కాంటాక్ట్ అయితే నేను మీకు సజెషన్ చేస్తాను ఎలా చేయాలనేది. సో థ్యాంక్ యూ పాషా గారు. సో చూశారు కదా, ఇది బ్యాంక్ లోన్స్ గురించి. మీకు బ్యాంక్స్ లోన్‌కు సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా పాషా గారిని అప్రోచ్ అవ్వచ్చు, క్లారిఫై చేసుకోవచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అలాగే డిస్క్రిప్షన్‌లో చెక్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకొని పాషా గారితో మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఐటీ టీవీకి ధన్యవాదాలు.